హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేద్దాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మనం బయట కొన్నదానికన్నా ఇలా ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. సో, దీనికోసం హాఫ్ లీటర్ పాలు పోసుకొని, పావు కప్పు షుగర్ యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. అంతలోపు ఒక కప్పులో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని, పచ్చి పాలతో కలుపుకొని ఉండలేమీ లేకుండా పాలు మరిగేటప్పుడు మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకుంటూ 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా మరిగించుకుంటే కన్సిస్టెన్సీ అనేది థిక్‌గా వస్తుంది. తర్వాత ఇలా ఫ్లేమ్ ఆఫ్ చేసి 2 స్పూన్స్ వెనిలా ఎసెన్స్ వేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బాక్స్‌లో వేసుకొని 4-5 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. నెక్స్ట్ 5 అవర్స్ తర్వాత మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని నురుగు వచ్చేంత వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా నురుగు వచ్చేంత వరకు మిక్సీ పట్టుకొని మళ్ళీ సేమ్ అదే బాక్స్‌లో వేసుకొని ఓవర్ నైట్ గానీ 12 అవర్స్ గానీ ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. సేమ్ బయట కొన్న దానిలాగానే ఉంటుందండి. టేస్ట్ చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.